మా కాఫీ మా ఎంతసేపు వీడి పేరు మార్కో. అదేం పేరని నన్ను అడగద్దు, ఎందుకంటే నాకు తెలియదు. లైఫ్లో ఎంతో మైలేజ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఈరోజే ఫస్ట్ టైం క్లాస్కి వెళ్తున్నాడు. అందుకే స్టార్టింగ్లో ఇల్లు అనుకుని కొంచెం సొల్లు చేశాడు. ఇంకా వర్డ్ అన్నాక మీనింగు, ప్రెషర్ అన్నాక ర్యాగింగు కామన్. సో ఇప్పుడు వీడిని ర్యాగ్ చేయడానికి మనకు ఒక సీనియర్ గ్రూప్ కావాలి. వాళ్ళని ఇప్పుడు చూద్దాం. మామ ఎక్కడున్నావు? తొందరరాని అబ్బా పని స్టార్ట్ చేద్దాం. ఏంటో ఇంత లేటు? మాత్రం బిర్యానీ వేసాడు, ఫుల్గా పడుకున్నాడు. ఇవాళ నైట్ కూడా ఒకటి వేద్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా కావాలా? ఏమంత బలిసిన వాళ్ళం కాదు మామ. బిర్యానీ తినోడు బలిసినోడు కాదు, పెరుగన్నం తినోడు పేదోడు కాదు. నీతో అరుగు చేసినాడు మంచిగా కాదు. ఇంతకీ ప్రెషర్ ఎక్కడరా? ఆడికి లేడురా. రేయ్, కళ్ళు మూసుకొని కళ్ళలుగా నచ్చు, జర్కిన్ వేసుకొని జర్నీ చేయొచ్చు, కానీ ప్రెషర్ లేకుండా ర్యాంక్ ఎలా చేద్దాం అనుకున్నారా? ఏం చెప్పావురా? టైమ్ టు లిసన్ టు మ్యూజిక్. ఏం మ్యూజిక్ రా? ఎమినెమ్. ఎమినెమ్? ఇక్కడ యూనియన్ పిల్లవరా. మార్కో నిన్నే రే రా, తొందరగా రే. ఇంట్రో చెప్పరా. నా పేరు మార్కో మస్తాన్ సార్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను సార్. నేను బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఓకే, నువ్వు నీ లవర్స్ లిస్ట్ చెప్పు. లవర్స్ లిస్ట్ అంటే కష్టం సార్, ఇంకా శ్రీకారం చుట్టాలి. ఇప్పుడు నిజం చెప్పు. నిజం నువ్వుగా ఉన్నంత మాత్రాన నిన్నుగా గుర్తించే వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళలా ఆలోచించడం మానేసి నీలా ఆలోచించారు. ఏంట్రా ఇది? పచ్చి నిజం అన్నా, మీరే కదా నిజం చెప్పన్నారు. నీ దీర్ఘ చతురస్రాకారానికి చమత్కారం ఎక్కువైంది, తగ్గించుకో, లేకపోతే అమావాస్య చంద్రుడు అయిపోతావు. డాన్స్ వచ్చారా? రాదన్నా. అయితే చెయ్యి. నిజంగానే రాదన్నా. సీనియర్ జరిగినప్పుడు అవన్నీ మాట్లాడదు, చెయ్యాలి. డాన్స్ చాలా బాగా చేసావురా. థ్యాంక్స్ అన్న. ఇదంతా జస్ట్ ఇంటరాక్షన్ కోసమే, ఏం పట్టించుకోకు. నీకేమైనా ప్రాబ్లం ఉంటే మమ్మల్ని కలువు, మేము హెల్ప్ చేస్తాం. అక్కడ వాడు ఉన్నాడు చూసావా, వాడితో చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకన్నా? వాడు పెద్ద సైకో. వాటికి చాలు, వెళ్ళి చదువుకో. ఓకేనా, బాయ్ అన్న. బాయ్ అన్న. ఇట్లారా రా, లోపల రా రా రా, ఇంట్లో చెప్పు. అందరూ పెట్రోల్ రేట్స్ పెరుగుతాయని బాధపడుతున్నారు, కానీ ఇక్కడేంటన్నా నా ఇంటర్ అడిగే వాళ్ళు ఎక్కువ అయ్యారు. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నావే? ఏడుస్తున్నావా? ఏడు ఏడు, ఇంకా ఏడవాలా? ఇంకా అన్నా 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 వద్దనా వద్దనా అన్నా అన్నా. కూర్చోబెట్ట. ఏం జరిగిందో చూసావు కదా. ఇది కానీ బయట ఎక్కడని తెలిసిందో ఇది నెట్లో పెడతా, సరేనా? నెట్లో పెడతా, జాగ్రత్తగా ఉండు.
కంప్లైంట్ వచ్చినట్టు చంపేస్తా. మళ్ళీ రేపురా. ఇప్పుడు పో పో. ఇమ్మన్నాడు కదా అసలు. ఏంటి నా మీద కామెంట్స్ చేస్తున్నారట? ఏంటి నీ గురించి మేమేం కామెంట్ చేసినా బాగా పని పడలేదు అనుకున్నావా? ఇప్పటికే చాలా చేసావు, ఇంకా వెళ్ళలేదు. ఏంట్రా పొలలా ఉన్నావు? నల్లిలా నలిగిపోతావు. ఏంట్రా నకలు చేస్తున్నావు? పూసుకొని వెళ్ళిపో. నా మీద కామెంట్స్ చేశారు. వార్నింగ్ ఇచ్చి వదిలేద్దాం అనుకున్నాను, కానీ ఇలా దండయాత్ర దిగితే ఇది చరిత్ర మిగిలిపోతుంది, కానీ మీరు మిగలరు. ఆ చరిత్రలో కామిక్ గా మిగిలిపోయే క్యారెక్టర్స్ ఎవరో నీకు తెలియదు. ఏంట్రా చూసుకుందామా? చూసుకుందాం. ఏదైనా ఎక్కువ చేస్తున్నారు మీరు. ఏంటి ఏంటి కొట్టలే అనుకుంటున్నారా? చూసుకుందాం. రండ్రా రండ్రా కొట్టండ్రా చూద్దాం. చూసుకుంటారా? చూసుకుంటా. మీ సమ్మతి ఇప్పుడు కాదు, టైం వస్తుందిరా. చూసుకుంటారా? చెప్తా. ఏం బిగుతారో చూస్తాను రా. ఒక్కొక్కరి సంగతి ఒక్కొక్కరు చంపేస్తా. అమ్మయ్యా అయిపోయింది మామ. అప్పుడేనా? వెళ్దామా? అయిపోయిందా మీది? నాకు ఇంకా కొంచెం టైం పడుతుంది రా. ఒక 1 hour పడుతుందేమో. మీరు వెళ్ళండి, నేను వస్తాను. నాకు కొంచెం టైం పడుతుంది. ఓకే వచ్చేస్తారు. సబ్మిషన్ ఎప్పుడు? రేపే అన్న. సరే వెళ్ళాక చేయి. మరి నువ్వు ఇక్కడే ఉండు, నేను పోసేస్తా. అరే మార్కో, ఎడున్నారా మార్కో? ఇక్కడ పోయినాడు. ఇప్పటివరకు నాతో ఉండేది. మార్కో మార్కో మార్కో
మామా కొద్దిగా హెల్త్ బాగాలేదు, హాస్పిటల్కి వెళ్దాం, వస్తావా? ఇప్పుడు 12 అయింది కదరా. పర్లేదురా, వెళ్ళొద్దాం రా, కొద్దిగా హెల్త్ బాగాలేదు. అవునా, ఇప్పుడు టాబ్లెట్ వేసుకో, పొద్దున వెళ్దాం. దగ్గరే కదరా, వెళ్ళొద్దాం రా ప్లీజ్. సరే ఓకే. బండి ఒకసారి ఆపు. ఇక్కడే. మామా ఎందుకురా? అక్కడ ఏమో బ్యాగ్ ఉందిరా, చూద్దాం. రేవంత్, అరే ఎక్కడున్నారా? రేవంత్, 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 రేవంత్. నువ్వు మిస్ అయిపోయినావు కదా. నేను మిస్ అవ్వడం ఏంటన్నా, అక్కడ రవణ రేవంత్ అన్న నువ్వు భయపడతావో లేదో అని నీ మీద బెట్ కట్టారు. ఆ బెట్లో భాగంగానే నన్ను కూడా ఇన్వాల్వ్ చేశారు. అసలు ఎవరికి ఏం కాలేదు. వాళ్ళు ఇంకా కంటిన్యూ చేద్దామంటే నేను వద్దని చెప్పి ఇక్కడికి వచ్చేసాను. వాళ్ళు ఇంకా అక్కడ. అవునా, వాళ్ళని ఏదో ఒకటి చేయాలి. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఇంకా అక్కడే నేను భయపెట్టడానికి ఉన్నారన్న. అద్దా వెళ్దాం. ఎక్కడ ఉంటారా వాళ్ళు? ఇక్కడ ఎక్కడ ఉంటారన్నా, నువ్వు అక్కడ వెతుకు, నేను ఇక్కడ వెతుకుతాను. సరే. ఒక మాటలో చెప్పాలంటే ఇది స్టాక్హోమ్ సిండ్రోమ్. అంటే చాలా కాలం క్రితం, అంటే సుమారుగా 1976-78 టైంలో నార్వే క్యాపిటల్ స్టాక్హోమ్లో ఒక బ్యాంక్ రాబరీ జరిగింది. ఆ రాబరీ చేసిన దొంగలు 6 రోజుల పాటు ఆ బ్యాంక్ ఎంప్లాయీస్ని బందీగా ఉంచుకున్నారు. ఆశ్చర్యకరంగా ఆ రాబర్స్ ఆ బ్యాంక్ ఎంప్లాయీస్కి ఎటువంటి హాని తలపెట్టలేదు. తమను ఏదో చేస్తారనుకున్న బ్యాంక్ ఎంప్లాయీస్ తమకు ఏది కాకపోయేసరికి చాలా ఆశ్చర్యపోయారు. పైగా ఆ దొంగలు ఆ దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చిందని
వాళ్ళు చెప్పిన రీజన్ ఆ ఎంప్లాయీస్ చాలా కన్విన్సింగ్గా అనిపించింది. సో ముందుగా భయపడే బ్యాంక్ ఎంప్లాయీస్ తర్వాత ఆ దొంగల్ని ఆరాధించడం మొదలుపెట్టారు. వాళ్ళ వైపు ఎంతో జాలి చూపించడం మొదలుపెట్టారు. ఆ ఆరాధన ఎంత బలంగా ఉందంటే ఆ 6 రోజుల్లో గవర్నమెంట్ రెస్క్యూ ఆపరేషన్ కూడా వాళ్ళు కోఆపరేట్ చేయలేదు. ఆ 6 రోజుల తర్వాత ఆ దొంగలకి కోర్టు పనిష్మెంట్ ఇస్తే ఆ బ్యాంక్ ఎంప్లాయీస్ దానికి ఆబ్జెక్ట్ చేశారు. సింపుల్గా ఇదే స్టాక్హోమ్ సిండ్రోమ్. దానికి దీనికి ఏం రిలేషన్? మార్కో హరీష్ దగ్గరికి వెళ్ళినప్పుడు హరీష్ ర్యాగింగ్ చేసి వాటిని వీడియో తీశాడు. ఆ వీడియో బయట పెడతానని మార్కోని బెదిరించాడు. వేరే ఆప్షన్ లేని మార్కో ఎప్పుడు హరీష్ పిలిచినప్పుడు ప్రతిసారి హరీష్ దగ్గరికి వెళ్ళేవాడు. ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత హరీష్ అందరూ తనని ఎలా ఐసోలేట్ చేస్తున్నారో, తన వెనక తన గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో మార్కోతో చెప్పి చాలా బాధపడ్డాడు. ఆవేశంలో వాళ్ళందరినీ చంపేస్తాననేవాడు. ముందు భయపడ్డ మార్కో తర్వాత హరీష్ పరిస్థితి చూసి జాలిపడ్డాడు. అతని కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడ్డాడు. వాటి మూలంగానే జరిగేవి ఈ హత్యలు. ఇవన్నీ ప్రాక్టికల్గా జరుగుతాయా? కరెక్టే. చాలామందికి ఇదే అనుమానం వస్తుంది. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మన జాతరల్లో కొంతమందికి అమ్మవారు ఉన్నట్టు అనిపించి వాళ్ళు ఒళ్ళు తెలియకుండా డ్యాన్స్ చేస్తుంటారు. మరి కొంతమంది ఎందుకు డ్యాన్స్ చేస్తారు, అందరూ ఎందుకు డ్యాన్స్ చేయరు? దీనికి కారణం వాళ్ళు మెంటలీ వీక్ పీపుల్. అది సరే, అతను మీరెలా పట్టుకున్నారు? ఆ రాత్రి క్యాంపస్ బయట పడిపోయిన బైక్ పక్కనే బ్యాగ్ కనిపించాయి. షాక్గా ఆ బ్యాగ్లో మాకో ఐడి ఉంది. నాకేదో అనుమానం వచ్చి చుట్టుపక్కల చూస్తే మాకో ఎవరిని చంపుతూ కనిపించాడు. వెంటనే తల మీద కొట్టి మీ దగ్గర తీసుకొచ్చాను. ఓకే డాక్టర్, ఐ మీటింగ్ యూ. ఇప్పుడు మార్కో పరిస్థితి ఏంటి? చూద్దాం, 4 రోజులు అతను అబ్జర్వేషన్ ఉంచుతాను. ఐ థింక్ హీల్ ఇంప్రూవ్. ఓకే డాక్టర్, ఐ మీటింగ్ అగైన్. Now he's my weapon.